హాయ్, వెల్కమ్ టు తేజ ఫుడ్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం చిల్డ్ర పిల్లలకి ఎంతో ఇష్టమైన పాకం బొరుగులు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 200 గ్రాములు ఉంట బెల్లాన్ని తీసుకోండి. ఉంట బెల్లం చాలా బాగుంటుంది, అచ్చు బెల్లం కంటే ఉంట బెల్లమే తీసుకోండి. ఒక 200 గ్రాములు బొరుగులు. ముందుగా బెల్లాన్ని దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అర గ్లాస్ నీళ్లు పోసి దాన్ని వేడి చేసుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి. ఎందుకంటే బెల్లంలో దుమ్ము, కట్టిపుల్లలు ఇలా చిన్న చిన్న ఏదన్నా ఉంటాయి. ఎందుకంటే ఇది ఉంట బెల్లం కదండి. అచ్చు బెల్లం అయితే ఏముండదు, అంతా ఉంట బెల్లం కదా, అందుకు కొంచెం గలీజ్ ఉంటుంది, మళ్ళీ చిన్నపిల్లలకి ఇబ్బంది. కాబట్టి దీన్ని బాగా కరిగిన తర్వాత మనము చిన్న గిన్నెలో వడగట్టుకోవాలి. ఫస్ట్ వడగట్టుకుంటే మీకే తెలుస్తుంది ఎంత వచ్చేస్తుంది, గలీజు ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఇది చిన్నపిల్లలు చాలా బాగా తింటారు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదో చూడండి, ఇలా వడగట్టుకున్న తర్వాత బెల్లం నీళ్ళు ఈ విధంగా ఉంటాయి. తేనె అనుకుంటే రండి, బెల్లం నీళ్ళే. ఇట్లనే బెల్లం పాకాన్ని తేనెగా మార్చి కొన్ని ఎసెన్స్ కలిపి తేనెగా మార్చి అమ్మేస్తుంటారు, చూసుకోండి జాగ్రత్తగా. అది ఇంకో గిన్నెలోకి ఆ బెల్లం నీళ్ళని తీసుకొని బాగా చిక్కగా కొంచెం చిక్కదనాన్ని రానివ్వాలి. ఆ చిక్కదనం ఎలా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మనం చిన్న ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఎలా వస్తుంది అని. మళ్ళీ అట్లే ఇంకా కొంచెం చిక్కగా అయింది అనుకోండి, అది బొరుగు ముద్దలుగా మారిపోతుంది. అది వేరే రెసిపీ అండి, ఆ రెసిపీ కూడా వస్తుంది త్వరలో మన ఛానల్లో. ఇలా కొంచెం గట్టిగా వస్తే చాలు, పిల్లలకు కదా, మళ్ళీ అంత గట్టిగా ఉన్నది తినలేరు. ఇలా బొరుగులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం పాకం అన్నిటికీ పట్టాలి కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా ఆయిల్ పట్టించుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆరిపోనివ్వాలి. అలా ఆరితే బాగా పొడిగా అవుతాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిరికెళ్ళు తీసుకొని అలా తినేస్తారు. పెద్దలు కూడా తినేస్తారు అనుకోండి. ఇదో చూడండి ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో చూడండి. పొడిగా బాగా కొంచెం మెత్తగా ఇలా చాలా బాగుంటాయి. ఇవి 1 నెల వరకు నిలువ ఉంటాయండి. ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.